తిరుపతిలో ఉమ్మడి అభ్యర్థి అరణ్య శ్రీనివాసులు నామినేషన్ దాఖలు చేస్తారు. వేలాది మంది టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. ప్రజల ఇబ్బందులు తొలగాలంటే తనని మంచి మెజార్టీతో గెలిపించారని అరణ్య శ్రీనివాసులు తెలిపారు. మీలో ఒక్కడిగా ఇక్కడే ఉండి మీ అందరి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని అరణ్య శ్రీనివాసులు హామీ ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అవినీతి అక్రమాలన్నీ బయటకు తీస్తామని శ్రీనివాసులు చెప్పారు. రావడం జరిగింది. దాదాపు 70-80 వేల మందితో ఈరోజు ఈ నామినేషన్ వేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఈ యొక్క నామినేషన్ వేయడం ఈ యొక్క మొట్టమొదటి ఖచ్చితంగా కూడా రాబోయే రోజు జనసేన, తెలుగుదేశం, బీజేపీ జెండా నాలుగు రాష్ట్రంలో ఎగరేస్తాం. తిరుపతి నియోజకవర్గంలో ఇటు ఎమ్మెల్యేగా కానీ, అటు ఎంపీగా కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీగా, జనసేన ఎమ్మెల్యేగా గాజు గ్లాస్, భారతీయ జనతా పార్టీ ఎంపీగా కమలం గుర్తు, ఈ రెండు గుర్తులకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదు. రాక్షస పాలన అంతం చేసేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ఆంధ్రులు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అంతం చేస్తారు. ఈ వైసీపీ నాయకత్వాన్ని, వైసీపీ పార్టీని బంగాళాఖాతంలో తోసి పవన్ కళ్యాణ్ కృష్ణాలతో తొక్కి లోపలికి తోస్తారని తెలియజేస్తారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు అనేసి కూడా తెలియజేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పోటీ చేస్తున్నారు. దానికి నామినేషన్